నమస్కారం అండి. ఈరోజు టాపిక్గా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రేషన్ కార్డులు అనేవి అవుతున్నాయండి. వాటికి సంబంధించి చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. వాటిని నివృత్తి చేస్తూ ఈ వీడియోను రెండు భాగాలుగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అయితే కొత్తగా రైస్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే అవసరమైనటువంటి పత్రాలు ఏమిటి, అర్హతలు ఏమిటి అనే విషయం చాలా మంది డౌట్ కింద అడిగారండి. అయితే దీనికి సంబంధించి మనం కుటుంబం యొక్క వార్షిక ఆదాయం అనేది 1.2 lakhs లోపు అనేది ఉండాలి గ్రామీణ ప్రాంతంలో. అదే వార్డు సచివాలయం సంబంధించినట్లయితే 1,44,000 మధ్యలో ఉండాలి. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో హౌస్ హోల్డ్ డేటాబేస్ లో ఖచ్చితంగా నమోదై ఉండాలి. వారిలో ఎవరికి కూడా రైస్ కార్డు అనేది ఉండకూడదు. అలాగే 6 దశల ప్రమాణాలు కలిగి ఉండాలి. ఏ సచివాలయంలో మ్యాప్ అయి ఉంటే అదే సచివాలయం ద్వారా అప్లై చేయాలి. ఆధార్ అడ్రస్ కూడా అదే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఉండాలి. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు పట్టుకుని మీరు గ్రామ సచివాలయానికి వెళ్ళినట్లుగైతే అక్కడ కొత్త రేషన్ కార్డుకు సంబంధించినవి అప్లై చేయడం జరుగుతుంది. మార్పులు చేర్పులు కానీ, యాడింగ్ కానీ, స్ప్లిట్టింగ్ కానీ ఇవన్నీ కూడా సచివాలయంలో ఇప్పుడు అవుతున్నాయి. అయితే 6 దశల ప్రమాణాలు అని చెప్పాం కదండి. ఈ 6 దశల ప్రమాణాలకు లోబడి ఉండాలన్నమాట ఆ కుటుంబం. గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, గవర్నమెంట్ పెన్షన్ కానీ ఆ కుటుంబంలో ఉండకూడదు. ఫ్యామిలీ మెంబర్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉండకూడదు. 4-wheeler బండి అనేది ఉండకూడదు. అలాగే ల్యాండ్ అనేది మెట్ట భూమి అయితే 7 ఎకరాలు, పల్లం అయితే 3 ఎకరాలు, రెండు కలిసి 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే కమర్షియల్ ప్లేస్ అయితే 1000 square feet కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే పవర్ బిల్ అనేది 300 యూనిట్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది కుటుంబానికి సంబంధించినటువంటి ఈ 6 దశల లోబడి ఉంటేనే రైస్ కార్డు అనేది ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అయితే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పాను కదా. చూడండి క్వశ్చన్. సార్, మా అమ్మ నాన్నకి ఒక రేషన్ కార్డు ఉంది, నాకు నా భార్యకు ఒక రేషన్ కార్డు ఉంది, కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మాత్రం అందరికీ కలిసే ఉంది సార్. ఇప్పుడు నేను మా పక్క జిల్లాకి నేను అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఏమి చేయాలో తెలియజేయగలరు? హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదండి. రాగానే సచివాలయం కాంటాక్ట్ చేయండి. ఒక సచివాలయం నుంచి వేరే సచివాలయానికి మైగ్రేషన్ చేసుకోవడానికి అయితే ఇప్పుడైతే అవకాశం ఉంది. సార్, మా రేషన్ కార్డులో అడ్రస్ మరియు నివాసం ఉంటున్న అడ్రస్, ఆధార్ అడ్రస్ ఒకటే, కానీ మేము లోగడ అదే ఊర్లో వేరే చోట ఉన్నందున అక్కడ సచివాలయంలో మ్యాపింగ్ అయి ఉన్నాము. ఇప్పుడు తప్పనిసరిగా ప్రస్తుతం ఉన్న ఏరియా సచివాలయానికి మ్యాపింగ్ చేంజ్ చేసుకోవాలా తెలపగలరు? ఒక సచివాలయం నుంచి వేరే సచివాలయానికి మైగ్రేషన్ చేసుకోవడానికి ఇప్పుడైతే అవకాశం ఉంది. సచివాలయాన్ని కాంటాక్ట్ చేయగలరు? సార్, నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ప్లీజ్ తెలియజేయండి. రేషన్ కార్డు అనేది ఆధార్ బేస్ మీద అవుతుంది. దేశం మొత్తం మీద ఒకవేళ మీకు హైదరాబాద్ లో రేషన్ కార్డు ఉన్నట్లుగా అయితే దాన్ని అక్కడ సరెండర్ చేసి ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 6 దశల వెరిఫికేషన్ లోబడి ఉండాలి. సార్, రైస్ కార్డులో యాడింగ్ అనేది అయింది, బట్ ఎన్ని రోజులు స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. రైస్ కార్డ్ యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ 21 రోజుల లోపు కంప్లీట్ చేయాలని ఎస్ఓపిలో ఉంది. దానికన్నా ముందు కూడా అయిపోతుందండి. 21 రోజులని మ్యాక్సిమం చెప్తున్నారు. 21 రోజుల లోపే అయిపోతుందండి. సార్, రైస్ కార్డులో ఉన్న వారందరూ వేలిముద్ర వేయాలా? కుటుంబ పెద్ద ఒకరు వేస్తే సరిపోతుందా సార్? రైస్ కార్డుకు సంబంధించి మార్పుల కోసం ముందుగా కార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి. తర్వాత అందులో మార్పులు కానీ చేర్పులు కానీ చేయాలంటే ఆ కుటుంబం తాలూకు పెద్ద ఎవరైతే యాడ్ చేస్తున్నామో వాళ్ళ తాలూకు వేలిముద్రలు తప్పనిసరిగా వేయాలి. 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలకు తల్లి గాని తండ్రి గాని వేస్తే సరిపోతుంది. ఇంకొక క్వశ్చన్. సార్, మేము 3 members ఉన్నాము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో. నేను, నా భార్య, పాపకి 9 months. నాకు ఇప్పటి వరకు రైస్ కార్డు అనేది లేదు, కానీ నా భార్యకి మాత్రం వాళ్ళ అమ్మగారు రేషన్ కార్డులో ఉన్నారు. నాకు కొత్తగా రైస్ కార్డు కావాలి, ఏం చేయాలో వివరంగా తెలియజేయగలరు? 2 విధాలుగా కొత్త కార్డు పొందగలరండి మీరు. ఒక ఆప్షన్ ఏంటంటే మ్యారేజ్ స్ప్లిట్టింగ్ ద్వారా భర్తకు భార్యకు కొత్త కార్డు, తర్వాత పాపని కార్డులో జోడించడం. భార్య కార్డులో భర్తను పిల్లలను జోడించి తహసీల్దార్ వారి డిజిటల్ సైన్ అయిన తర్వాత నార్మల్ స్ప్లిట్ కోసం చేసుకోవడం. ఈ 2 పద్ధతుల్లో కూడా మీరు రైస్ కార్డు పొందే అవకాశం అయితే ఉందండి. సార్,
ఒంటరి మహిళకి రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చా? ఏజ్ అనేది 38 సంవత్సరాలు, అన్మ్యారేజ్, దయచేసి తెలియజేయగలరు. సింగిల్ మెంబర్ కార్డు పొందుటకు మరి ఏ ఇతర కుటుంబ సభ్యులు లేని నిరుపేద, కండిషన్ అనమాట. సింగిల్ మెంబర్ కార్డు పొందడానికి మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి కండిషన్స్ ఏంటంటే, ఏ ఇతర కుటుంబ సభ్యులు లేని నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. ట్రాన్స్జెండర్, పెళ్లి కాని 50 సంవత్సరాలు దాటిన వ్యక్తి, వితంతువు మరియు పిల్లలు లేరు, పిల్లలు లేని భార్య, చనిపోయిన భర్త, ఇలా ఈ 5 కండిషన్లు మనమైతే ఇది ఇచ్చే అవకాశం అయితే ఉందండి సింగిల్ మెంబర్ కార్డుకు సంబంధించి. కాబట్టి 35 సంవత్సరాలు కాబట్టి ఒంటరి మహిళకు కొత్త కార్డు మంజూరు చేయలేము. అలాగే సార్, రైస్ కార్డులో జెండర్ రాంగ్ గా పడింది, చేంజ్ చేసుకోవచ్చా? రైస్ కార్డులో ఆధార్ ప్రకారంగా డేట్ కానీ జెండర్ కానీ పేరు కానీ మారాలంటే ఎంప్లాయ్ మొబైల్ యాప్లో అప్డేట్ ఈకేవైసీ చేసిన 24 గంటల తర్వాత మారుతుంది. ఈ ఎంప్లాయ్ మొబైల్ యాప్ అనేది గ్రామ సచివాలయంలో స్టాఫ్కు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి, నేను తప్పకుండా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు తెలిసిన గ్రూపుల్లో ఈ యూట్యూబ్ లింక్స్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.